సినీ నటులు అండ్ రచయిత పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి ఈ కేసు ఎందుకు పెట్టారు ఇదన్నీ తెలిసినా సరే మేము కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఒకసారి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ లోపల ఏముంది అనే దాని గురించి ముందు తర్వాత మాట్లాడుకుందాం. బట్ యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేసిన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రి నారా లోకేషన్ కావచ్చు, అప్పట్లో మంత్రి కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం మూవీ నంది అవార్డులకు సంబంధించి ఆయన కొన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఇంటర్నెట్లో కూడా ఆయన వీడియోలు చాలా విద్వేషపూరితంగా ఉంటాయి అనేది కంప్లైంట్లో పేర్కొన్న విషయాలు. అయితే కూటమి ప్రభుత్వం మరి ప్రజలకు సంబంధించిన పాలనని ప్రజాభిమేష్ట ఎవరో మనం ప్రజలందరూ కలిసి ఓటేశారు చక్కగా. 160కి పైగా సీట్లు వచ్చినాయి మొత్తం. అలాంటి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంట్రా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం, కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవటం, రాజధాని ఇక్కడ నిర్మించుకోవటం, ఇది కదా 4 ప్రభుత్వాలు చేయాల్సిందే. కానీ కూటమి ప్రభుత్వంలో సడన్గా అప్పుడప్పుడు పురుగు తొలుస్తూ ఉంటుంది అనమాట. ఆ పురుగు తొలిచినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద, లేకపోతే అదే ఎట్లా ఉంటుందంటే ఎవరు కొత్తగా చెప్పక్కర్లా, ఇవన్నీ రివెంజ్ పాలిటిక్స్ అని, వెంజన్స్ పాలిటిక్స్ అని ఎవరు చెప్పక్కర్లా. అంటే స్పెషల్గా ఒక వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేసి ఏం చేస్తారంటే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మారుమూలన ఒకటి మనోభావం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్నోడి మనోభావాలు దెబ్బతినే కదా ఇమ్మీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఎలాంటి అరాచకాల మీద ఇమీడియట్ యాక్షన్లు ఉండవు. మనోభావాలు దెబ్బతినగానే అంటే మనం అరెస్ట్ చేయాలి అనుకుంటే చాలు, అర్జెంటుగా ఏదో ఒక మారుమూల గ్రామంలో కేసు ఫైల్ అయిపోద్ది. దానికి సంబంధించి ఎవడో మనోభావం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న మనోభావాన్ని పోలీసులు కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఆడపిల్లలు చనిపోతున్నప్పుడు, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నప్పుడు మనోభావాలు దెబ్బతినవు. పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలకు మనోభావాలు దెబ్బతింటే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి, నారా లోకేష్ మాట్లాడిన కడ్రాయర్తో పరిగెత్తిస్తాను, వీటికి ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాం. సరే, ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ నేను బ్యాక్ సైడ్ అగైన్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ హియర్. ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 173 BNSS. ఇది డేటెడ్ 24/2/2025, 24/2/2025. సిగ్నేచర్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ఛార్జ్ PS, నేమ్ P. మహేష్, SI అనమాట ఆయన. ఈయన కంప్లైనెంట్ ఎవరంటే ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన పేరు జోగినేని మణి, 49 years. ఇతను ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే అసలు చూడండి ఎంత బాగుంటుందంటే ఈ కంప్లైంట్ మీరు వింటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. నేను ఈ దినము అనగా 24/2/2005 సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా, సోషల్ మీడియాలో ఈ మనీ అనే అతనంట సోషల్ మీడియాలో వీడియో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు కొన్ని మాధ్యమాలలో సినీ రంగానికి చెందిన పోసాని కృష్ణమురళి అను అతను ఒక కులమును అవహేళన చేసే విధముగా మరియు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించే విధముగా మరియు సినీ రంగములో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధముగా, ఇక్కడ నుంచి బాగుంటుంది ట్విస్ట్, 2015 సంవత్సరంలో తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్లు, ఇప్పుడు కాదు ఇదే సంవత్సరం 2024, 2015 సంవత్సరంలో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి నంది అవార్డును తిరస్కరిస్తూ 2015లో, ఇది 2024 అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత
దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒక అతనికి ఇమీడియట్గా ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు కనిపించినాయి. 10 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు. 2015వ సంవత్సరంలో తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్లు, అలాగే అప్పటి నంది అవార్డు కమిటీలో అందరూ కమ్మ కులానికి చెందిన వారే, అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్ చేసి ఉండి దానిపై డిబేట్లు జరుగుతుండడం అప్పుడు 2015లో సినీ రంగానికి అభిమాని అయిన నేను, ఎంత మంచి అభిమాని, 10 సంవత్సరాల తర్వాత నిద్రలేచిన అభిమాని, సినీ రంగానికి ఒకే కమ్మ కులంతో ఆపాదించడం నాకు చాలా ఆందోళన, బాధ కలిగించింది. అయ్యో, సినీ రంగంలో అన్ని కులాలకు మతాలకు వారు తగు ప్రాధాన్యత ఉందని తెలిసి కూడా నిజమా? పోసాని కృష్ణమురళి అటువంటి వ్యాఖ్యలు చేసే వివిధ కులాల మధ్య, అభిమానుల మధ్య, రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నవి. అడ్డే నంది అవార్డు విషయంలో కమిటీ గురించి నాకు ఉన్న అవగాహన కొద్దిగా తెలుసుకొనగా, సదరు అవార్డు కమిటీలో 11 మంది కమ్మవారని పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అంట. పరిజ్ఞానం ప్రకారం సదరు కమిటీ జీవో కాపీ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పి చూడండి, ఇతను బాగా వినాలి. ఇప్పుడు చూడండి, పొలిటికల్గా దీన్ని ఎట్లా అట్రిబ్యూట్ చేస్తారంటే, పై విధముగా ప్రజలకు చెప్పింది అవాస్తవమని తెలిసి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడుగా ఉంటూ ఆ పార్టీ పొలిటికల్ మరియు సోషల్ మీడియా స్ట్రాటజీ అమలుపరిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు మరియు మద్దతుదారులతో కలిసి కుట్రలో సంఘటితంగా అబద్ధాలతో వివిధ కులాల మధ్య, సినీ అభిమానుల మధ్య, వివిధ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, చిచ్చు పెట్టే విధంగా 2014 సంవత్సరం నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారంట. అంటే జనాల్ని ఎంత ఎర్రిపప్పలను చేస్తారంటే వీళ్ళు. అసలు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జాయిన్ అయింది ఎప్పుడు? ఆయన అసలు జాయిన్ అయ్యారా? పార్టీ కండా ఒప్పుకున్నారా? నాకైతే తెలియదు, మరి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనుకుంటా కదా అతన్ని కలిసింది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇలాంటి, అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనుబంధ సంస్థలతో కలిసి చేశారంట. రే 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 ఏవైనా బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది అర్థం కాదా? ఓకే, చూడండి, పాపం 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. ఇంటర్నెట్లో ఇతని ఆగడాలు మరింత కనిపిస్తాయి. పై విధంగా ఏంటో పాపం పోసాని కృష్ణమురళి ఆగడాలే కనిపిస్తాయి. జనసేన ఈ జెండా కూలీలు చేసే ఆగడాలు కనిపించవు. వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టే కామెంట్లు కనిపించు, వాళ్ళు పెట్టే బూతుల వీడియోలు కనిపించు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది చేసే బూతుల వీడియోలు కనిపించు. మనకి పోసాని కృష్ణమురళి కనిపిస్తాయి. మంచి మనోభావం. పై విధంగా వ్యాఖ్యలు చేసి నా వంటి సినీ అభిమానుల బాధకు గురయ్యే విధంగా మరియు మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై మరియు పై విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. సదరు వీడియోలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా కాబట్టి ఇది ఎఫ్ఐఆర్. కొద్దిగా మీకు బోరింగ్ అనిపించవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసు 2014-15 సంవత్సరంలో అతను నంది అవార్డుకి సంబంధించి తిరస్కరించి, ఇక్కడ అందరూ కమ్మవారే ఉన్నారు, సమ్ కాస్ట్కి సంబంధించిన మాటలన్నీ మాట్లాడి ఇలా చేశాడు. ఇంటర్నెట్లో అన్నీ చూసి అప్పుడు వీడియోలు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఆశ్చర్యజనితంగా కూటమి ప్రభుత్వం రాగానే ఇంటర్నెట్లో వీడియోలు రావటం, అప్పుడే నిద్రలేచిన ఈ మనోభావాల అభిమాని అప్పుడే మేల్కొనటం, ఆ వీడియోలన్నీ చూడటం. 2 రోజుల క్రితమే, అంటే 23-24 తారీఖుల్లో కేసులు పెట్టంగానే 2 రోజుల్లో వితిన్ 48 అవర్స్లో పోలీసులు వచ్చి పోసాని కృష్ణమురళిని పికప్ చేయడం ఎంత మంచి ప్రభుత్వం! ఈ ప్రభుత్వానికి, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మద్దతుదారులుగా ఉంటున్న వ్యక్తులు, మరి వీళ్ళందరికీ కూడా కేవలం పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలే తప్పుగా అనిపించినాయా? ఇంక వేరే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదా? అంటే ఇప్పుడు
వంగలపూడి అనిత అనే వ్యక్తి ఇప్పుడు హోంమంత్రిలే. ఇప్పుడు వంగలపూడి అనిత అనే వ్యక్తి ఇప్పుడు హోంమంత్రి కదా. ఆవిడేమన్నారంటే చెప్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మదర్ విజయలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ్ని ఏమని పిలుస్తారమ్మా అన్నారు. అంటే విజయమ్మ అని అంటారు. భారతీ గారిని ఏమని పిలుస్తారమ్మా అంటారంటే భారతమ్మ అని కిందోళ్ళు అంటారు. అంటే మరి వీళ్ళందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తారు. లేదు, నేను వీడియో వేపిస్తాను, మీకు చూడాలి, మీరు చూడండి. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఎందుకంటే నావి పచ్చ కళ్ళు. మీరెన్ని బూతులు తిడుతున్నా నాకు కనబడదు, కనపడటమే కాదు నాకు వినబడదు. సెకండ్ ఐటమ్ అంటే వీడియో. ఇప్పుడు జనసేన సంబంధించిన ఆవిడ కార్యదర్శో లేకపోతే ఏదో ఒక పదవి ఉంది జనసేనలో. ఈవిడ రాయపాటి అరుణ అనుకుంటా ఈవిడ పేరు. ఆవిడ ఎక్కువగా ఈ మీడియంస్లో ఎక్కువ 99 టీవీలోనే ఎక్కువ కనపడుతుంటారు. జనసేన పార్టీకి సంబంధించిన ఛానల్గా మరిది అక్కడే కనపడుతుంటారు. ఆవిడ ఇంకో 2-3 ఛానల్ బయటకు కూడా కనపడతారు, ఎక్కువ దీంట్లోనే ఉంటారులే. ఈ ఛానల్లో కనిపించే ఈవిడ ఓ మాట అన్నారు. ఒకసారి ఆ వీడియో కూడా చూసి తరించండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్న మాటలు తప్పుగా అనుకున్న మీరు, లేకపోతే తప్పుగా అనుకుంటున్న ప్రభుత్వం, మరి వీళ్ళ మీద కేసు పెట్టరా? హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టరా? ఇప్పుడు రాయపాటి ఏమంటుందో ఒకసారి చూద్దాం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, కళ్ళు 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 పచ్చ కళ్ళు నావి పచ్చ కళ్ళు, కళ్ళు 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 పచ్చ కళ్ళు నావి పచ్చ కళ్ళు. బూతులు కనబడవు ఎందుకంటే పచ్చ కళ్ళు ఇవి. బూతులు కనబడవు నాకు కనబడవు నావి పచ్చ కళ్ళు. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఎవరనుకున్నారు అంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన సపోర్టివ్ మీడియా సపోర్టివ్గా మాట్లాడుతున్న మీడియా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ నాయకులందరూ మంచి వ్యక్తుల్లాగా అంటే వాళ్ళు బూతులే మాట్లాడని వ్యక్తుల్లాగా. మరి ఒకసారి మన ఇంకొక ఆయన పట్టాభి అని ఆయన కూడా కార్యదర్శి అనుకోండి తెలుగుదేశం పార్టీలో. ఒకసారి ఆయన వీడియో ఒకసారి చూద్దామా? తరించండి. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? గుండు సూది గుచ్చుకుంటే కళ్ళు దొబ్బి వచ్చాయో పచ్చ కళ్ళు, నాకు వచ్చాయో పచ్చ కళ్ళు. గుండు సూది గుచ్చుకుంటే కళ్ళు పోయి వచ్చాయో పచ్చ కళ్ళు, నాకు వచ్చాయో పచ్చ కళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్. ఇతను నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతూ ఉంటాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్లి స్పీకర్ పొజిషన్లో కూర్చోబెట్టారు కాబట్టి పూర్తిగా నోటికి ప్లాస్టర్ వేసినట్టే, మాట్లాడటానికి వీలు లేదు. అది యాక్చువల్లీ మేము కూడా అమ్మయ్య ఓన్లీ అట్లీస్ట్ ఈ సుభాషితాలు వినటానికి మాకు అదృష్టం లేకుండా పోయిందే అనుకున్న రోజులు బాధపడ్డాంలే. ఇది ఎవరో కాదు, అయ్యన్న పాత్రుడని. ఒకసారి ఆయన మాటలు కూడా చూసి తరించండి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు.
చాలా పెద్ద దొంగ. మీకు ఒక విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. ఏ చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఈ చాయ్ తాగితే కళ్ళు పోయే బాయ్. ఏ చాయ్ చటుక్కున తాగరా బాయ్, ఈ చాయ్ తాగితే కళ్ళు పోయే బాయ్. కళ్ళు పోయి నాకు ఏమి కనపడట్లేదు రోయ్, కళ్ళు పోయి నాకు మీ బూతులు రోయ్, నాకు కనపడట్లేదు మీ బూతులు రోయ్, నాకు కనపడట్లేదు ఎందుకంటే నా కళ్ళు పోయినాయి మీకు ఒక విషయం రోయ్. చెప్పాలి, మరి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా ఉందిగా, అందుకే ఏ చాయ్ చటుక్కున తాగరా బాయ్, తాగాక నా కళ్ళు పోయిని రోయ్. చాయ్ చటుక్కున తాగరా బాయ్, తాగాక నా కళ్ళు పోయిని రోయ్. అయిపోలే లిస్టు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అనుకున్నారు? ఎదుటి వ్యక్తి అమ్మాయి అయితే మనకి అసలు ఈ మగ పౌరుషం అనేది మనకి చక్కగా ముందు బయటికి ఉబుకుతూ ఉంటుంది కదా, దొర్లుతూ ఉంటుంది, కింద పడి రోల్ అవుతూ ఉంటుంది, గింగరాలు తిరుగుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి అమ్మాయి అయితే పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. అటువైపు ఉన్నది ఆర్కే రోజా, ఇటువైపు ఉన్నది బండారు సత్యనారాయణ. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరే తరించండి, నేను చెప్పనులే, వినండి మీరు. నీ బతికే ఉంటాయి. ఎన్ని భూపురం తీయాలి నువ్వు, ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు, ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు, ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు, ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు. నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా. నీ అదృష్టం మోహన్ మంత్రి అయిపోయినావు. జానసేనలే నెర జానసేనలే నా కళ్ళు పోయినిలే, ఆహాహా టటాయ్ టటాయ్ ఓహోహో టటాయ్ టటాయ్. జానసేనలే నెర జానసేనలే నా కళ్ళు పోయినిలే, కనబడవలే నాకు మీ బూతులు కనబడవలే, కనబడవలే నాకు మీ బూతులు కనబడవలే, కూటమిలో బూతులు ఏవి నాకు కనబడవలే, ఆహాహా టటాయ్ టటాయ్ జానసేనలే టటాయ్ టటాయ్. వీళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు శుద్ధపూసలు అందరు కదా. వీళ్ళందరూ ఎవరు మరి? వీళ్ళతో పాటు అంటే నాయకులనే కాదు, జగన్మోహన్ రెడ్డి తల్లిని భార్యనే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులనే కాదు, వీళ్ళు పోలీసులను కూడా తిట్టారు. చూస్తారా? చూడండి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నాం. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అబ్బా అబ్బా పచ్చ దెబ్బ తగిలిందో ఎబ్బా, నా కళ్ళు లేవబ్బా, నా కళ్ళు పోయినాయి అబ్బా, నా కళ్ళు లేవబ్బా, కళ్ళు పోయినాయి అబ్బా. అబ్బా అబ్బా పచ్చ దెబ్బ తగిలిందో ఎబ్బా, మీ బూతులు నాకు కనబడవబ్బా, మీ దిట్టు నాకు వినపడవబ్బా. డంఢన్ వయసుల వడదెబ్బ, డంఢన్ జాజుల పచ్చ దెబ్బ, డంఢన్ గుండెలో గ్లాసు దెబ్బ, అన్నీ తగిలిని అబ్బా, అన్నీ తగిలి నా కళ్ళు పోయినాయి అబ్బా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంటి ఒక్కొక్కరు శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నారు? బూతులు వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మీది కదా, కాబట్టి కక్ష సాధింపు అనమాట. మరి ఎందుకు ఈ డబ్బా రేకుల సుబ్బారాయుడు మాటలు? నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే కొడకల్లారా, గొంతు పిసుకుతా, చెప్పు తీసుకొని కొడతా, కింద కూర్చోబెట్టి కాళ్ళు తీస్తా, ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే మరి ఆయన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కదా. అందుకని ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఆయన మాట్లాడేదని సుభాషితాలు. అప్పుడు ఎవరో మనోభావాలు దెబ్బతేనో. కులాల భావన పెంచుకోండి అని ఓపెన్గా చెప్తాడు పవన్ కళ్యాణ్. కులాల భావన పెంచుకోండి అని చెప్తాడు. అప్పుడు ఎవడు మనోభావాలు దెబ్బతేనో. కులాల మధ్యలో చిచ్చు పెడతాం కాదు అది. ముస్లింలు అంటే మీరందరూ ఎందుకు బయటికి రారు? అపవిత్రం జరిగింది అంటే తిరుపతి లడ్డు అపవిత్రం జరిగిన లడ్డూని, అంటే ఈ జంతు మాంసం కలిసిన లడ్డూని అయోధ్యకు పంపించారని చెప్పిన హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడతారు. అప్పుడు ఎవడు మనోభావాలు దెబ్బతినో? అప్పుడు ఏ గన్నాయిగాడి మనోభావాలు దెబ్బతినో? 2015 సంవత్సరంలో మాట్లాడిన వీడియో ఇంటర్నెట్లో గిరగరా తిరిగితే పాపం అతను ఎవరు మనోభావాలు రాయుడికి మనోభావాలు దెబ్బతిన్నాయి. బాగుంది.
మనోభావాల ప్రభుత్వానికి ఒక విన్నపం, మీరు ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది మీరు ఇక్కడతో ఆపకపోతే యు ఆర్ ఓపెనింగ్ గేట్స్ టు జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డికి మీరు గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రఘురామకృష్ణరాజు గారికి కానీ ఇంకా మిగతా ఒక 2-3 కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పిన మాటలు మీద మేము కూడా ఖండించాం. కస్టోడియల్ టార్చర్ కానీ ఇట్లా వెంజన్స్ పాలిటిక్స్ అనేవి కరెక్ట్ కాదు అని. మీరు ఒకవేళ ఇట్లా ఎంచుకొని వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, పేర్ని నాని ఇట్లా పికప్ చేస్తూ ఎంచుకుంటూ మీరు వెళ్ళి ఒక్కొక్కళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఇది యు ఆర్ మేకింగ్ అపోజిషన్, అంటే మీరు ఎదుటి వ్యక్తికి గేట్లు ఇలా బార్లుగా తెరుస్తున్నారు. అండ్ జస్ట్ ఇమాజిన్, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ ఇలాంటి వెంజన్స్ పాలిటిక్స్కే గేట్లు తెరిస్తే అతను కూడా మీ మీద కక్ష సాధిద్దాం అని ఒకవేళ అనుకుంటే మీ ప్రభుత్వం ఎల్లకాలం మీదే ప్రభుత్వం ఉంటుందా? న్యూట్రల్ ఓటర్స్ డ్రిఫ్ట్ అవ్వరా ఒకవేళ మీ ప్రభుత్వం మారిపోతే? సో దయచేసి ఈ వెంజన్స్ పాలిటిక్స్ని ఆపండి అని రిక్వెస్ట్ చేస్తూ, మీరు ఆపకపోతే ఈ టాక్సిక్ కల్చర్ అనేది ఇంకా ముందుకు వెళ్తానే ఉంటుంది అని మీకు చెప్తూ, ప్రేక్షకులందరూ ఇప్పుడు దాకా మీరు ఈ సుభాషితాలు విన్నారు కదా, ఈ శుద్ధపోస మాటలన్నీ విన్నారు కదా, మీరు కూడా ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక అద్భుతమైన పాలన చేస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటే మీరు మొంతలో మూతెట్టారు అని మీకు కూడా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.